సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రముఖ మోటో వ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడ? ఇదే $1000 ప్రశ్నగా మిగిలింది. భయ్యా సన్నీ యాదవ్ ని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారని వార్తలు అయితే సోషల్ మీడియాలో షికారులు చేస్తా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే పోలీసుల నుంచి వాళ్ళకు ఎటువంటి సమాచారం లేదు. సో వాళ్ళైతే ఆందోళన గంటకు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా భయ్యా సన్నీ యాదవ్ తల్లి అయితే ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఆమె తిండి కూడా మానేసిన పరిస్థితి కనబడతా ఉంది. అసలు ఏమి జరిగిందో మొత్తం వాళ్ళ ఫాదర్ భయ్యా రమేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది, అసలు ఎప్పుడు తీసుకెళ్ళారు సమాచారం? 29వ తారీఖు రాత్రి సుమారు 8:30 ప్రాంతంలో నాకు ఒక ఫోన్ వచ్చింది. ఇట్లా అన్నయ్యని తీసుకెళ్లారని చెప్పేసి ఆ సిస్టర్ చెప్పింది నాకు. ఎక్కడి నుంచి తీసుకెళ్లారు? చెన్నై నుంచి తీసుకెళ్లారు. చెర్రీ అనే ఒక మోటార్ లాగా కో మోటార్ లాగా ఉంటాడు ఒక ఆయన, అతని దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత మేము నల్గొండ క్రైమ్ మాకు కోఆపరేట్ చేయడానికి తీసుకెళ్లారంట. వాళ్ళు 5 మఫ్టీలో వచ్చారంట. తర్వాత నల్గొండ క్రైమా, అది ఎన్ఐఏనా, అదర్సా అని ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ నాకు ఎవరు కూడా నాకు ఇవ్వలేదు. అది కనీసం పోలీసులు ఇన్ఫర్మేషన్ లేదు, ప్రభుత్వం కానీ ఎవరు కూడా నాకు ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదు. దానిపై నేను ఆందోళన చెందుతున్నాను. కాబట్టి మా బాబు అడ్రస్ నాకు తొందరగా కావాలి, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాలని చెప్పేసి నేను అందరికీ కోరుతున్నాను. చెన్నైకి ఎప్పుడు వెళ్ళాడు భయ్యా సన్నీ యాదవ్? లాస్ట్ గా మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు? చెన్నైకి దాదాపు 15 రోజుల ముందు వెళ్ళాడు. నాతో మాట్లాడి దాదాపుగా 26-27 తారీఖులు నాతో మాట్లాడుంటాడు. 26 తారీఖు నాతో మాట్లాడుంటాడు అంతే. ఇక అంటే గతంలో ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ని అదుపులో తీసుకుని వార్తలు వస్తున్న 10 రోజుల ముందే మనకు సెంట్రల్ ఎస్బీ వాళ్ళు వచ్చి మన ఇంట్లో సోదాలు చేశారని ఒక వార్తలు ఉన్నాయి, నిజమేనా? వచ్చారండి, వచ్చి అడిగారు, అసలు డీటెయిల్స్ అడిగారు. మా బాబు పాకిస్తాన్ వెళ్ళొచ్చి వెళ్ళొచ్చారు. నాకు వెళ్ళొచ్చిన తర్వాత డీటెయిల్స్ అడిగి డీటెయిల్ మొత్తం చెప్పాను. చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు అలా అంతే. ఇక అసలు పాకిస్తాన్ ఎప్పుడు వెళ్ళాడు? ఇండియా పాకిస్తాన్ యుద్ధము అప్పుడే వెళ్ళాడా, అంతకు ముందు వెళ్ళాడా, ఎప్పుడు వెళ్ళాడు? ఫిబ్రవరి 4వ తారీఖు ఖచ్చితంగా పాకిస్తాన్ వెళ్ళింది. ఫిబ్రవరి 4 వెళ్ళి అతను వచ్చేసింది కూడా యుద్ధం కంటే ముందే ఇండియాకి వచ్చేసిండు అంతే. ఇక ఆ వీడియోలు మాత్రం ఆ సమయంలో పోస్ట్ చేసిండు. వీడియోలు ఎప్పుడు పోస్ట్ చేస్తారంటే ఒక కంట్రీ మొత్తం రైడ్ చేసిన తర్వాత, ఆ రైడ్ మొత్తం అయిపోయిన తర్వాతనే పోస్ట్ చేస్తారు. ఎందుకంటే అది కంటెంట్ ఎట్లుంది అని చూసుకొని చెక్ చేసుకుని ఎడిట్ చేసుకోవాలి కాబట్టి దాన్ని బట్టి చేస్తారు అతను. అంతేగాని ఏం లేదు అది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒక పేరెంట్స్ గా? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడ ఉండో మీకు తెలియదు, ఏం డిమాండ్ చేస్తున్నారు? మా బాబు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్తున్నాను నేను. అసలు ఎక్కడున్నాడు, ఏంది, అది అరెస్ట్ చేశారా లేదా, అసలు ఎక్కడ ఎన్ఐఏ వాళ్ళు తీసుకెళ్లారా, లేకపోతే ఇంకా అదర్ పర్సన్ తీసుకెళ్లారా, క్రైమ్ వాళ్ళు తీసుకెళ్లారా, ఇంకా ఎవరెవరు తీసుకెళ్లారా, వివరణ నాకు కావాలని కోరుతున్నాను నేను. అంటే బెట్టింగ్ యాప్ లో హైకోర్టు స్టే తీసుకొచ్చిందని తెలుస్తుంది కదా, అది నిజమేనా? అది హైకోర్టు స్టే, అది చిన్న కేసు. అది బెట్టింగ్ యాప్ లేదు, అది ఆ ప్రమోషన్ కూడా కాలేదు. అది దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానికి కావాల్సిన బెయిల్ కావాల్సిన డీటెయిల్స్ మొత్తం ఇస్తాను. బెయిల్ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మీకు. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు పోలీస్ శాఖ కానీ హోమ్ శాఖకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు పేరెంట్ గా? ఒక పేరెంట్ చెప్పాలి ఏంటంటే, ఒక పర్సన్ అరెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఉంటుందంట ఒకటి. కానీ ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ నాకు వాళ్ళు ఇవ్వలేదు. ఆ ఇన్ఫర్మేషన్ నాకు కావాలని అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా ఎక్కడున్న మా బాబుని చెప్పాలని చెప్తున్నా. నేను ప్రభుత్వాన్ని, పోలీసులు అందరినీ ఆశ్రయిస్తా, అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తాను నేను. ఇంకా అయితే భయ్యా సన్నీ యాదవ్ చాలా అతి ఉత్సాహం ప్రకటించిండు. యుద్ధం సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో పోస్ట్ చేయడము, ఆ రైడింగ్ చేసిన పోస్టులు కేవలం అతి ఉత్సాహం అని కూడా కొంత వర్గం మంది చెప్తా ఉన్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? అసలు భయ్యా సన్నీ యాదవ్ కరెక్ట్ ఎవరికి సరిగా తెలియదు. చిన్నప్పటి నుంచి బైక్ రైడింగ్ చాలా ఇష్టం ఆయనకి. ఆయన బైక్ రైడ్తో పాటు దాన్ని ఏమనుకుంటు, దాన్ని బైక్ రైడ్నే ప్యాషన్ చేసుకుంటాడు, ప్యాషన్ని ప్రొఫెషన్ చేసుకుంటాడు. ప్రొఫెషన్ చేసుకుని 40 కంట్రీలు తిరిగిండు. 40 కంట్రీలు తిరిగిన పక్షంలో అందులో భాగంగా పాకిస్తాన్ తిరిగిండు అంతే తప్ప వేరే ఏం లేదు అక్కడ. దీని పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధాలు ఏం చెప్పడానికి అసలు ఆస్కారం లేదు. ప్రభుత్వం ఏమంటారు, మామూలు సోషల్ మీడియాలో వివిధ కథనాలు, ఎక్కడ ఉగ్రవాదులతో సంబంధాలు, లేకపోతే సంథింగ్ అని చెప్పి వస్తున్నాయి. అసత్య ప్రచారాలు బాగా జరుగుతున్నాయి మీడియాలో. దీనికి అందుకే నేను క్లారిటీ ఇద్దామని చెప్పేసి మీ ముందు మాట్లాడుతున్నా. ఏంటంటే అసలు జరిగిందా వాస్తవమా కాదని చెప్పి చూసి రాయాలి. ఏదో గుడ్డిగా అలా పోయి ఏమంటే దున్నపోతే ఏంటంటే దొడ్లు కట్టి అన్నట్టుగా చెప్పిన సంబంధం కరెక్ట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ వాస్తవం రాయండి. అసత్య ప్రచారాలు చేయొద్దు. దానికి ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే రాయాలి, లేకపోతే అసత్య ప్రచారం రాయొద్దని చెప్పి నేను చెప్తున్నా. అలాగే మా బాబాయ్ ఎక్కడ తొందరగా నాకు ఇన్ఫర్మేషన్ పోలీసు వారు కానీ ప్రభుత్వం ద్వారా ఎవరైనా సరే ఎవరైతే ఉంటారో దానికి అథారిటీ ఎవరైతే వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాలి. సెంట్రల్ ఎస్బీ వాళ్ళు మీ ఇంట్లో సోదాలు చేసినప్పుడు ఎంతసేపు చేశారు సోదాలు? ఏమేమి క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని? సన్నీ యాదవ్ ఉన్నాడా ఇంట్లో? సన్నీ యాదవ్ అప్పుడు లేడు, అప్పుడు వెళ్ళిపోయిండు. నన్ను అడిగారు, నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చా, నన్ను అడిగారు ఏమన్నా
ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా బాబు అందుబాటులో లేకపోతే నేను వస్తాను చెప్పే వాళ్ళకి. ఓకే అన్నట్టు. సరే నాకు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేయలేదు, నాకు మళ్ళీ ఫర్దర్ నాకు ఫోన్ చేయలేదు. అంతే, ఇక ఏం డాక్యుమెంట్ తీసుకెళ్ళారు? ఏం తీసుకెళ్ళలేదు, ఏం డాక్యుమెంట్స్ ఏం లేదు, అన్ని క్లియర్ ఉన్నాయి కదా. అతను వెళ్ళి వచ్చిన ప్రతిదీ పాస్పోర్ట్ మీద ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళాలంటే మినిమం మీరు ఆలోచించండి, ఈజీగా పాస్పోర్ట్ ఎవరు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అని అంటే అది చాలా మనకు కాంప్లికేటెడ్ కంట్రీ, దాన్ని ఎవరు తెలియదు ఆ విషయం. కాంప్లికేటెడ్ కంట్రీ కాబట్టి పాస్పోర్ట్ మీద ఖచ్చితంగా స్టాంపింగ్ పడిన తర్వాత వెళ్తుంది కాబట్టి తీసుకోవాలి, అది చెక్ చేసుకోమని చెప్తున్నాను. ఎన్ని రోజులు ఉన్నారు పాకిస్తాన్ లో మొత్తం బయాస్ అని? 1.5 నుంచి 2 months మధ్యలో ఉంటారు. 2 months ఫిబ్రవరి నుంచి మార్చి వరకు. ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఉన్నారు. అంతే అంతే అండి. ఇక ఇది మొత్తంగా కూడా బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ ఇండియా మధ్య ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో పహల్గామ్ ఘటన తర్వాత అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇండియాలోనే ఉండు. అప్పటికే పాకిస్తాన్ పర్యటన రైడింగ్ ముగించుకొని ఇండియాకి వచ్చిన తర్వాతే అతను పోస్ట్ చేయడం జరిగింది. మరోవైపు గత 15 రోజుల ముందే, ఇప్పుడు ఏదైతే నిన్న బయ్యా సన్నీ యాదవ్ అదృశ్యమయ్యాడో 15 రోజుల ముందే సెంట్రల్ ఎస్బీ వాళ్ళు వచ్చి తమ ఇంట్లో తమ ఎంక్వైరీ చేశారు. బయ్యా సన్నీ యాదవ్ తమ కుమారుని గురించి కూడా అడిగి తెలుసుకున్నారు, ఎక్కడ ఉంటాడో ఏం సంగతి అని మిగతా వివరాలు కూడా మొత్తం తెలుసుకున్నారు. దాని తర్వాత ఎప్పుడు మేము విచారణకు పిలిచినా వచ్చేస్తాము, మీకు ఏదైనా అనుమానాలు ఉంటాయని తానే స్వయంగా చెప్పినట్లు బయ్యా సన్నీ యాదవ్ చెప్తా ఉన్నారు. అయితే బయ్యా సన్నీ యాదవ్ నిన్న చెన్నైలో వాళ్ళ స్నేహితుడైన చెర్రీ కోబో రైడర్ వాళ్ళ ఇంట్లో ఉన్న సమయంలో నల్గొండ క్రైమ్ పేరు చెప్పి అదుపులో తీసుకున్నట్లయితే వాళ్ళు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. మొత్తం మరి ఇంతకు నల్గొండ క్రైమ్ వాళ్ళ లేకపోతే వస్తున్న వార్తల ఎన్ఐఏ అధికారులు కూడా అదుపులో తీసుకున్నట్లయితే కొంత ప్రచారం జరుగుతూ ఉంది. అసలు ఎవరా అనే కోణంలో వాళ్ళ మొత్తానికైతే స్పష్టంగా ఒక ప్రకటన చేయాలి. బయ్యా సన్నీ యాదవ్ మా వద్దే ఉన్నాడని ఒక ప్రకటన చేస్తే కనుక తమ కొంత ఊపిరి పీల్చుకుంటామని కూడా చెబుతా ఉన్నారు. లేని పక్షంలో మేము హైకోర్టును ఆశ్రయిస్తాం, హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి కూడా వాళ్ళు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే న్యాయవాదులను ఇప్పటికే వాళ్ళు కోరిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే బయ్యా సన్నీ యాదవ్ వచ్చి అసలు ఏం జరిగిందో చెప్తే గానీ పూర్తి స్థాయిలో విషయాలు తెలిసే అవకాశం ఉంది. మరోవైపు వీళ్ళ కొంత ఆవేదన చెందుతున్నారు. మా వాడితో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు కూడా కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. మాకు బాధాకరం. ఒక గ్రామీణ స్థాయి నుంచి వచ్చి సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రం అనేది ఒక చిన్న గ్రామము. ఈ గ్రామం నుంచి ఒక పెద్ద ప్రపంచ స్థాయి బైక్ రైడర్ గా మారిన తమ కుమారుని చూసి గర్వించాలి తప్ప అతని మానసికంగా కుంగదీయడానికి ఇటువంటి వార్తలు షికారులు చేయడం తగదని కూడా అతనైతే బయ్యా సన్నీ యాదవ్ తండ్రి చెబుతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే పోలీసులే ఒక స్పష్టమైన ప్రకటన చెప్తే గనక పూర్తి స్థాయి ఈ ఎపిసోడ్కి అయితే పులి స్టాప్ పడే అవకాశం అయితే లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.